ఇక్కడ వచ్చేసినాము కాణిపాకం అయితే మనలో సందీప్ తర్వాత నరేష్ అయితే మనకు లగేజ్ అయితే ఇది ఓపెన్ చేస్తున్నారు. కవర్ అయితే లగేజ్ సెక్షన్ మొత్తం ఇదేనా? లగేజ్ సెక్షన్కి ఇన్ఛార్జ్ అదే నువ్వే ఇన్ఛార్జ్, మొత్తం నువ్వే చూసుకోవాలి. లగేజ్ సంబంధించింది వంటకాలు అన్నీ నువ్వే. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నేను, మనం కూరగాయలు ఇట్లా అన్నీ తీసుకొని పెట్టుకుందాం ఇక. మరి మళ్ళీ ఆపకుండా అయిపోతుంది తలకాయ నొప్పి. సందీప్ ఏమంటే సందీప్ కూరగాయలు వేసుకుంటే అయిపోతుంది, మళ్ళీ ఆపకుండా ఇక మళ్ళీ దొరకవు తర్వాత మనకి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు రాష్ట్రంలోని కాణిపాకంలో ఉన్న హిందూ వినాయక దేవాలయం. ఇది చిత్తూరు నుండి 11 కిలోమీటర్లు మరియు తిరుపతి నుండి 68 కిలోమీటర్లు. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్ద ప్రారంభంలో చోళరాజు మొదటి కులుత్తుంగ చోళుడు నిర్మించాడు. 1336 తరువాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీనిని అభివృద్ధి. మన నరేష్కి రావాలి దేవుడా, చల్లగా చూడ దేవుడా. ఈ అరుణాచల పుణ్యక్షేత్రము తమిళనాడులో తిరువణామలలో ఉంటుంది. అరుణాచలానికి వచ్చిన ప్రతి తిరువణామల పడితే అయిపోతుంది. బరాబర్ వెళ్తున్నాం ఇప్పుడు మనం రోడ్డు. అరుణాచలం వెళ్ళినటువంటి మొక్కలు చూపెట్టరా? అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన అయిపోయింది, అందరూ అయిపోయింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మన AG&P, ఇది మన గ్యాస్ స్టేషన్ అన్నమాట. ఇది చాలా ప్రెజర్ వస్తుంది, చాలా బాగుంది. ఏం ఏరియా ఇది? ఇది వచ్చి గంగాసాగర్, అంటే గంగాసాగర్ చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ దాటి ఒక 3 కిలోమీటర్స్. ఓకే రైట్. ఫ్రెండ్స్ ఇక్కడ గ్యాస్ అయితే చాలా బాగుంది. గ్యాస్ స్టేషన్ అయితే వచ్చేటప్పుడు కూడా మనం ఇక్కడనే ఉంచుకుందాము. చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర అంట తెలుసు ఫ్రెండ్స్. మనకైతే అక్కడ మన గ్యాస్ అయితే అక్కడ నెంబర్ ప్లేట్ పైన అయిపోయింది అనమాట. ఇంకోటి లోపటంగా ఉంది అనమాట ఆ ప్లేట్. అది చూడలేదు వాళ్ళు. లేదు మీది గ్యాస్ ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయింది, దాన్ని అది చెక్ చేయించుకోవాలని చెప్పినారు అనమాట. తర్వాత మళ్ళీ మనం RC చూసే లోపలనే అక్కడ లోపల ఇంకో ప్లేట్ ఉంది, దాంట్లో అక్కడ వాళ్ళు చెక్ చేయించారు అనమాట. సరే అర్థం చేసి ఈ సందీపాడు అద్దం దింపింది. 7 కిలో వస్తుంది గాలి వస్తుంది, ఏసీలోకి వస్తుంది. ఏం లేదు, ఇంకా 5 years అయితే నీకు టెన్షన్ ఉండదు. 5 years అయితే 5 years కాదు, 2026 వరకు ఉంది. ఏంటిది అది డేట్? అది కాదు, అన్నీ అయిపోతాయి. చాలా వస్తాయి అంటాడు, చాలా వస్తాయి. సర్వీసింగ్ చేయించాడు. ఈడేమైనా అయింది అనుకో, ఇంకా 5 దగ్గరికి సప్లై అవుతుంది. ఇడికి అయిపోతుంది. మెయిన్ ఇదే. మా దగ్గర ఇట్లా మిస్టేక్ జరిగితే వేరే వాళ్ళు తీసుకుంటారా మా దగ్గర నుంచి? కరెక్టే కదా, మన పని అయింది కాబట్టి మనం కరెక్టే అంటున్నాం. మన పని కాబట్టి తెలుసుకోవడం కదా. గేర్లు మార్చాలా బ్రో? చాయ్ తాపేవా? ప్రకృతికి అనుగుణంగా ఏ చాయ్ ఎండ పొద్దున చూసినా బ్రో, చాయ్ తాగినాక పండుకున్నా మంచిగా నిద్ర పట్టింది. నీది అలవాటు లేదు, మంచిగా అలవాటు పని రాసి అంటున్నాడు. నువ్వు నడిపినప్పుడు నేను మేలుకొనే ఉంటా. నేను నడిపినప్పుడు మళ్ళీ గదే అవుతుంది కదా. మళ్ళీ నేను నడుపుతూ నువ్వు పడుకుంటావు, మళ్ళీ నువ్వు నడిపినప్పుడు నేను పడాలి. కాదు, ఎవరు నడిపినా సరే, బండి నాన్నోడు వచ్చినా సరే వానికి ఇస్తే నీకు అంతా. నువ్వు పట్టావు, నీకు అక్కర్లేదు స్పీకర్ లేదు. మాకు స్పీకర్ ఉంది. సరిపోలే, ఆకలి సరిపోలే. తీ అట్లనే మరి. అన్నమలై వచ్చేసాం ఆల్రెడీ. ఇప్పుడు తిరుమల వచ్చినాం. ఇప్పుడు మనం దర్శనానికి ఇంక వెళ్ళాలి. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. చూడండి మనకు బస్సులు గిట్ల ఎట్లున్నాయి. వెళ్ళేది బస్సులు ఉన్నాయి, మామూలు లేదు. ఇక్కడ మనకు ట్రాఫిక్ ఇట్లా చాలా ఉన్నది. ముందర చూడండి ఫ్రెండ్స్, ట్రాఫిక్ క్లియర్ చేసేటోడు లేడు. ఎవరైనా డ్యూటీ చేస్తారా? లక్కీ బండి అయితే నడుపుతున్నాడు. ఎవరైనా డ్యూటీ చేస్తారా? అరుణాచలం అయితే రీచ్ అయిపోయినాము.
మొత్తానికైతే అక్కడ పార్కింగ్ అయితే లేదంటే టెంపుల్ దగ్గరికి ఒక దూరం అయితే చౌరాస్తా నుంచి 1.5 కిలోమీటర్ వచ్చినాము. ఫ్లైఓవర్ కిందకి వచ్చినాము. ఇక్కడైతే మనం పార్కింగ్ చేస్తున్నాము. మా ఫ్రెండ్ మన లక్కీ అయితే ఇక్కడ జహాంగీర్ నేను రానంటాడు, కాళ్ళు నొప్పుంది నేను రానన్నా, మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు. మొత్తానికైతే పార్కింగ్ చేసి మేము ఫోన్లో అయితే ఇక్కడ మా వెహికల్లో పెడతాము. మన మనిషి ఉంటాడు కాబట్టి నేను సందీప్ నేను నరేష్ అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్తాము. కాకపోతే దానికి ముందు అయితే మనం తింటాం. పొద్దున్న నుంచి ఏం తినలేదు, చపాతీలు తినాలా. ఇప్పుడే ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చినాం మేము. చూడవచ్చు ఎంత పెద్దగా ఉందా అంటే మామూలు హైట్లో లేదు. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇప్పుడే మనం అయితే మన అరుణాచలం టెంపుల్ దగ్గరకు అయితే వచ్చినాము. ఇక్కడ మీకు పూర్తి వివరాలు అయితే నేను షేర్ చేస్తాను. ఇప్పుడైతే మనము తిరుపతి కొండకి ఎక్కుతున్నాము. టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడు మనకేంటంటే చెక్ ఇన్ దగ్గర అయితే మనకు కొంచెం టైం అయితే పట్టింది, ఎక్కువ టైం అయితే పట్టలేదు. అక్కడ ఏం జరిగిందంటే ఈరోజు అని కాదు, జనరల్గా ఏంటంటే పబ్లిక్ అయితే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు పెళ్లి రోజులు రావడం వల్ల, అలాగే పిల్లలకి ఎగ్జామ్స్ రావడం వల్ల ఎక్కువ అయితే పబ్లిక్ అయితే అక్కడైతే లేరు అన్నమాట. దాని కారణంగా అయితే మేము తొందరగా అయితే పైకి వెళ్ళిపోతున్నాము. మొత్తానికైతే రూల్ ప్రకారం అయితే మా వెహికల్లో ఏమేమి ఉండాలో అవే ఉన్నాయి. మిగతా అయితే ఏమైతే లేవు దాంట్లో మా వెహికల్ అయితే. తొందరగా చెక్కింగ్ అయితే అయిపోయింది. తొందరగా అయితే మేము పైకి అయితే రీచ్ అయిపోతున్నాము. సో ఇంకో విషయం చెప్పాలి, దాని మధ్యలో అక్కడ వస్తే ఆపాల్సి వచ్చింది. అక్కడ అడిగి పందులు అయితే వచ్చినాయి అనమాట. నరేష్కి అయితే జర్ర అయితే కొంచెం అయితే వచ్చి పుట్టుతున్నాయి అనమాట. జస్ట్ మిస్ అది తీద్దాం అనుకున్నా, క్యాప్షన్ తీద్దాం అనుకున్నా, మిస్ అయిపోయింది. కాలు పెడుతున్నాడు. ఇప్పుడు హారన్ కొడితే లోపల తీసుకున్నాడు. ఇప్పుడు దగ్గరకు వచ్చి హారన్ కొడితేనే వాడు పేపర్ తీసేసిండు అట్లకెళ్ళి. వాడు మనం ఇట్లా వచ్చి హారన్ కొట్టినాం కదా, తీసేసిండు. వీడు పోతలేడు, పోనిస్తలేడు కారు. పట్టుకుని వద్దురా, వెళ్ళిపోదాము. ఆల్రెడీ మళ్ళీ లేట్ అయితే పొద్దున పోతే ఇక్కడ పెట్టేద్దామా? కరెక్టేనా? పార్కింగ్ చేసేస్తా.
పార్కింగ్ వేసేస్తున్నా మరి పైకోవాలి మళ్ళా మా నీకు అదే అడుగుతున్నా కదా బ్రో. పైకోవాలంటే పైకోవాలి మరి నీకు అడిగి ఏమనుకున్నాం అంటే అనుకునేది మా స్నానం చేయాలి కదా పైన ఏడేయాలి స్నానం. వేసి స్నానం చేసుకోవాలి ఇల్లు పెట్టి షిఫ్ట్ డీజర్ పక్క పట్టు పెట్టు బండి ఇల్లు పెట్టు ఇటు అందరు వెళ్ళిపోవాలి లెట్ చేయొద్దు. ఏంటంటే మనకు 2 రోజులు పడుతుంది మళ్ళీ టైం ఇవన్నీ తీసుకుందాం అనట్లేదా స్నానం చేసుకోదాం. మనం ఇప్పుడైతే మన తిరుపతిలో ఉన్నాము, మెయిన్ టెంపుల్ దగ్గరలో ఉన్నాము. మనమైతే దర్శనం అయిపోయింది మొత్తానికి. అయిపోయిన తర్వాత మనమైతే మళ్ళీ ఒక ఫోటో తీసుకోవడానికి అయితే ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. సందీప్, నేను, తర్వాత నరేష్ అయితే వచ్చినాము. మాకైతే మంచిగా దర్శనం అయితే అయిపోయింది. దాదాపు 10 అవర్స్ అయితే దాంట్లో నిలబడాల్సి వచ్చింది. మీరు ఒకవేళ వచ్చేటప్పుడు ఉచిత దర్శనంకి వెళ్ళాలనుకుంటే ఒకవేళ WS4 గేట్ అని ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది అనమాట గేటు. దాంట్లో నుంచి వెళ్ళిపోవాలన్నమాట. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మీకు అది కొంచెం అయితే హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే. సో చూడండి ఫ్రెండ్స్, లోపల ఎట్లా ఉంటుంది కదా చూడండి మీరు. దిననిత్య ನಾನು టెంపుల్ అయితే ఉంటే మెయిన్ టెంపుల్ ఇదే కదా, ఇదే లైన్ చూపిద్దాం అన్నీ చూపిద్దాం. ఇదే ఎంట్రన్సా? అక్కడ సైడ్ ఉన్నట్టుంది. భక్తుల విజ్ఞప్తి, శ్రీ విశ్వనాథన్ గారు ఊరు హైదరాబాద్. నేను శ్రీవారి ఆలయంగా ఉన్న హలో బ్రో, वो टूट गया भाई वो. మీకు అనిపించదు నాకు. ఫ్రెండ్స్, మొత్తానికి దర్శనం అయింది, మొత్తం గజిబిజి అయింది. దర్శనం అయినాక అయితే ఫోన్ మాట్లాడుతున్నా, మొత్తం ఇలా కింద తీసుకొచ్చారు. నా తప్పైతే నేను నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా. నాకు కల్వశం లేదు నా మనసులో, ఇలా మనసులో కల్వశం ఉంది. ఏదో పెట్టుకుని ఇట్లా చేసి ఏంద్రా ఇది జింకనా? సందీప్ ఏమన్నా డీర్ జింక